హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మ్యాటర్ వచ్చేసి మా పాపను అంటే మా బిడ్డను గురుకుల హాస్టల్లో జాయిన్ చేయించడానికి అప్లికేషన్లు పడ్డాయి. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సిగ్నేచర్ కావాలన్నట్టు. అయితే మా సొంత గ్రామానికి వచ్చాను, సర్నాపల్లి గ్రామంలో. అయితే చిన్న స్కూల్కు నేను ఎట్లా వచ్చినట్టు మ్యాటర్ చెప్తా. నా పూర్తిగా ఎండ్ వరకు చూడండి మ్యాటర్. ఎట్లా అంటే కొంపెల్లి నుండి బండి తీసుకొని బొల్లారంలో డ్రాప్ చేసి రైల్వే స్టేషన్లో పార్కులో బండి పెట్టేసి టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కి కామెడ్లో దిగిన. కామెడ్ నుండి మన లోకల్ బస్సు పట్టుకొని ఇందులో పోయి మన కమాన్ గన్నారం కమాన్ కాడ దిగిన. ఆడికెంచి కొద్దిగంతా ఊళ్ళో దాకా ఒక లిఫ్ట్ ఇచ్చిండ్రు. ఆడికెంచి మళ్ళా ఇంకా కొద్దిగా ముంగటికి వెళ్ళిపోయాడు నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ నుండి మళ్ళీ మా ఊరు అన్న వచ్చిండు. అన్నకు లిఫ్ట్ అడిగిన. అయితే గుర్తుపెట్టా, తమ్మి నువ్వేనా, రారా అన్నాడు. ఆయన ఎక్కించుకొని మా ఊరు దాకా వచ్చిన. మస్తు దూరం, ఈడికించి ఆడికి 8 కిలోమీటర్లు. మళ్ళా ఇటుకి రాగానే ఇక సార్ గవర్నమెంట్ సార్లు ఉన్నారు. ఇక మంచిగా ఇవాళ అదృష్టం మంచిగా ఉండేది. ఆయనకి సంతకాలు తీసుకున్న, ఐడి కార్డు ఇచ్చారు, జిరాక్స్ తీసుకున్నా, ఆయన పెట్టేసిన. ఇక ఫామ్స్ అన్ని ఫిల్అప్ చేసేసారు సార్లు. అంతా ఓకే అయిపోయింది. ఇక మీ సేవలు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఇవాళ వచ్చేసి వీడియో లాగ్ ఇది. లేడీస్ వస్తే పనులు కావు, ఇక బాయ్స్ వస్తేనే దన. ఎందుకంటే ఆడంటానే లిఫ్ట్ ఆడికి వెళ్ళిపోవడు, కావలిస్తే కొద్దిగా ప్రయాణం ముంగడికి వెళ్ళిపోవడు. అట్లా వెళ్ళిపోతే పనులు అట్లా నడుస్తుంది అన్నట్టు. నేను యాక్చువల్లీ మా భార్యను పంపిస్తాను అనుకున్నా, కానీ కాకపోతుండే. బస్సే రావాలా, ఆటోనే రావాలా అని చెప్పేసి వెయిటింగ్ చేస్తే ఇవాళ పని కాకపో. రేపు సండే. ఓకే, నమస్తే, ఉంటాం మరి, బాయ్.